की। जब तक सूरज चांद रहेगा अम्बेडकर का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा अम्बेडकर का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा अम्बेडकर का नाम रहेगा। जय भीम जय भीम जय भीम जय भीम। అలాగే ఈసీఎల్ ఎస్సీ ఎంప్లాయీస్ ఈఆర్పిఎస్ ఆల్ ఇండియా ఈఆర్పిఎస్ వాళ్ళకు ప్రతి ఆదివారం పక్కన జ్ఞానమాల కార్యక్రమం చేస్తున్నాము. మరి మొదలనే కూడా కాన్స్టిట్యూన్సీ డేని కూడా మేము ఇక్కడ జరుపుకున్నాము. ఆ రకంగా ప్రతి వారం ఇంకా తప్పకుండా మరి ఎటువంటి పరిస్థితుల్లో వర్షాలు వచ్చినా కానీ ఎండలు వచ్చినా కానీ మేము ఇక్కడ జ్ఞానమాల కార్యక్రమాన్ని జరుపుకున్నాము. నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈసీఎల్ ప్రాంతంలో ప్యూరిఫికేషన్ అంతా కూడా నేను ఇస్తే కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చక్కగా ఇది గ్రీనరీతో చాలా చక్కగా ఉండేది. కానీ ఈ సంవత్సరం బ్యూటిఫికేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి పెద్దలు చాలా మంది మమ్మల్ని అప్రోచ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రత్యేకంగా జంక్షన్ల మీద దృష్టి పెట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని జంక్షన్లు కూడా బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి పెట్టడం జరిగింది. అలాగే ఈ రాధికా చౌరస్తా ఈసీఎల్ ప్రాంతం చౌరస్తా వీటన్నిటికీ కానీ బ్యూటిఫికేషన్ గురించి 4,29,00,000 కూడా ఆల్రెడీ శాంక్షన్. సో ఈసీఎల్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ అంబేద్కర్ గారి శ్రమాన్ ఏదైతే ఉందో దీనికి అంతటికీ కూడా 5,00,000తో కూడా బడ్జెట్ శాంక్షన్ అయ్యింది. టెండర్ ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా మళ్ళీ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14వ తారీఖు లోపల ఖచ్చితంగా ఈ బ్యూటిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసే విధంగా మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాం. నేను కూడా ఇక్కడనే పట్టుకే ఎస్సీలో జాబ్ చేస్తారు. రిటైర్మెంట్ అయినా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా మన ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది. ఈ వర్ధంతి కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం అక్కడ ముంబైలో చేసేవాళ్ళం. మన ఈసీఎల్ నుంచి అక్కడ మన అంబేద్కర్ గారి సమాధి వరకు చాలా పెద్ద లైన్ ఉంటుంది. కనీసం ఒక 5 కిలోమీటర్ల లైన్ ఉంటుంది. ఆ 5 కిలోమీటర్ల లైన్ చివరి వరకు మేము మన ఈసీఎల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి వాళ్ళకి వాటర్ బాటిల్ కానీ డ్యూటీ, తర్వాత వాళ్ళకి బిస్కెట్, ఈ మహాపరినిర్వాణ దివస్కి మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా వస్తారు ముంబైకి. వాళ్ళందరికీ ఆ రోజు అకామిడేషన్ కానీ, తర్వాత ఉండటానికి కానీ, తర్వాత రైల్వే కానీ మన ఈసీఎల్ నుంచి మన ఇంతకుముందు జగన్ గారు మన రామశేఖర్ గారు స్పెషిటీ అని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం ఎంతో చౌరస్తలో మన అంబేద్కర్ గారిని ధ్యానించుకుంటూ ఆయన సమాజానికి చేసిన సేవలను ప్రతి సంవత్సరం మనం విస్మరించుకుంటూ స్మరించుకుంటూ వాటిలో ఉన్న గొప్పతనం మనం ఏం చేయగలగాలి, సమాజానికి ఏం చేయాలి. అంబేద్కర్ కోరుకున్నది తమ సమాజం సమానత్వం, కుల మత భేదం అనేది లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలి, అందరూ సంతోషంగా గడపాలి. ఇది నా దేశం గర్వంగా ఉండాలి అని అంబేద్కర్ గారు కోరుకున్నారు. ఆయన కోరుకున్న విధానంగా ఈరోజు మనమందరం ఏదైతే ఆయన బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చాడో ఆ బ్లెస్సింగ్స్ తోటి మనమందరం ఈరోజు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఇలా కలుస్తూ ఆయన ధ్యానించుకోవడం అనేది మనకి ఒక సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నేను చెప్పాను ఒకటే, మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కానీ ఆయన కోరుకున్నది ఏదైతే ఉన్నదో సమ సమాజం, సమానత్వం, పే బ్యాక్ టు ది సొసైటీ, మనకి ఉన్న దాంట్లో ఎంతో కొంత మనం సపోర్ట్ చేసి మన వాళ్ళు ఎవరైతే డౌన్లో ఉన్నారో వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేసుకుంటూ వాళ్ళని కూడా సమానంగా మనతో పాటు తీసుకొస్తే అది మనందరికీ మంచిది. ఆయన యొక్క ఆశయాలంతా నెరవేర్చిన వాళ్ళు అవుతాం. ఫ్రెండ్స్,
ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్గా మనం ఏం చేయగలిగినా ఎంతో నీకున్న దాంట్లో నీకు చేతనైనంత కొంచెం హెల్ప్ చేస్తూ కింద వాళ్ళకి సహాయం చేస్తూ మన వాళ్ళని మనం లిఫ్ట్ చేసుకోకపోతే పిల్లలు సాగుతుంది. ఇంట గెలిచిన వచ్చగలం మనల్ని మనమే చూసుకోలేకపోతే మనం బయటికి పోయి ఏం చేస్తాం. కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మన వాళ్ళని మనం కాపాడుకొని మనం లిఫ్ట్ చేసుకోవాలి. వాళ్ళందరికీ మనం అండదండలుగా ఉండాలి. ఎక్కడ ఏ అవసరం ఉంది మీరు చేయగలిగితే అవసరాన్ని వాళ్ళ జనాలకు చేయండి. తర్వాత సొసైటీలోకి వద్దాం, బయటకు వద్దాం. బయట చేయాల్సిన కార్యక్రమాలు కూడా మనం ఎంత సత్యంగా నిర్వహించాలి. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. జై భీమ్. మన అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జైభీములు తెలుపుతూ మరి మన అంబేద్కర్ గారికి క్యాండిల్తో నివాళి అర్పించాల్సిందిగా మన ఈఎఫ్ఎస్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారిని కోరుతున్నాం. అలాగే మన ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారిని కోరుతున్నాం. అలాగే మన ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్ పేరెంట్స్ని కోరుతున్నాం. జై భీమ్. మైక్ ఇక్కడ స్పీకర్ ముందు ఉంటుంది. రైట్. చాలా గొప్ప విషయాలు అంబేద్కర్ బాగుంటుంది చాలా విషయాలు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. మళ్ళీ కొన్ని చెప్తే అది రిపీట్ అవుతుంది. కానీ అవన్నీ ప్రాపర్గా ఒక పద్ధతిలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే అవి మన ముందళ్ళకి డైరెక్ట్ నావిగేట్ అయ్యి విషయాల 60 ఏళ్ళకి అరవై పొందించడం అనేది చాలా తక్కువ వయసు. అంత తక్కువ వయసులో చాలా సాధారణమైన కుటుంబం మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటామంటే ఎలాగ తెలుసు దాంట్లో రెస్పాన్సిబుల్గా మనం ప్లస్ మనం ఇక్కడ ఈసీఎల్లో 10 సంవత్సరాలు జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటిగా దానికి రావాల్సింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఎస్ఎస్సీని బీసీని క్యాండిడేట్ ఉన్నా కానీ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు రావాలి. మనం ఈసీఎల్ గురించి మనం ఉన్నాం అనేది స్టార్ట్ చెప్పాలంటే డెఫినెట్గా స్టార్ట్ సరిపోదు. మోర్ దాన్ గ్యాదరింగ్ ఇయర్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఏరియాలో కూడా అరే ఈసీఎల్ ఇంత బ్రహ్మాండంగా అంబేద్కర్ ఆశయాల్లో అలాగే ఆయన గురించి మన పిల్లలకి మనము తెలియజేయాలని సందర్భంగా ఇచ్చిన అవకాశం. పేద ప్రజల పెళ్లిది తన రాజ్యాంగం ద్వారా భరతమాత నుండి తలరాతను మార్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామమున మీ అందరికీ జై భీములు తెలియజేస్తారు. ఇప్పటి వరకు మన వక్తలందరూ కూడా అంబేద్కర్ గారు చేసిన గొప్ప విషయాల్ని కొనియాడారు. వారు చేసినటువంటి సుదీర్ఘ పోరాటం ద్వారానే మనందరం కూడా ఇప్పుడు అనేకమైనటువంటి పబ్లిక్ సెక్టార్స్లో, గవర్నమెంట్ సెక్టార్స్లో, ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఈసీఎల్లో, ఎన్ఎఫ్సీలో మనం జాబ్ చేయడం జరుగుతుంది. మారుమూల ప్రాంతం నుంచి, సుదూర ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ జాబ్ చేయడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా మనము మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నాము. ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరూ దళిత, గిరిజన, మైనారిటీ, ఓబీసీ వర్గాలందరూ కూడా అంబేద్కర్ గారు మా దేవుడు, మా తాతయ్య నాయనమ్మల కన్నా, మా తండ్రి తాతల కన్నా కానీ అంబేద్కర్ గారి విగ్రహానికి, అంబేద్కర్ గారి పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అసోసియేషన్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జైభీములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమంకి ఇచ్చేసి మనమందరం కూడా ఘనమైన నివాళులు అర్పించినందుకు, అదేవిధంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడే నిలబడి ఉన్నామని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు అందరం కూడా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. క్యాండిల్ ఒక కొవ్వొత్తి తను కరిగిపోతూ కూడా దీపం అది వెలుగునిస్తుంది. అదేవిధంగా
బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, తన కుటుంబం అంతా కూడా ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ రోజున ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఆ యొక్క రాజ్యాంగం విలువలు, రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి హక్కులు ఏదైతే ఉందో, అదేవిధంగా ప్రతి ఒక్క ఇష్యూలో కూడా భారత రాజ్యాంగం భారతదేశానికి దిక్సూచిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా 40 కోట్ల జనాభా ఉన్నప్పుడు సందర్భంగా ఆయనకు నిజమైనటువంటి నివాళి అర్పించాలంటే ఆయన ఏ కళలు అయితే కన్నారో అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఉండేటువంటి అండర్ ప్రివిలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ అప్రూవ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాల్లో భాగంగా కాన్స్టిట్యూషన్లో ఎన్నో రైట్స్ వాళ్ళకు కల్పించినటువంటి పరిస్థితి ఏదో అది మనందరం తెలుసు. అయితే దీన్ని ముందు తీసుకుపోయేటువంటి క్రమంలో మనమందరం పెట్టుకోవాలి. మనమందరము ఈ అండర్ ప్రివిలేజ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేసేటువంటి క్రమంలో మనమందరం ఒక చెయ్యి వేసేటువంటి ప్రయత్నాలు మన దగ్గర మనం చేయాలని చెప్పేసి, అది నిజమైనటువంటి అంబేద్కర్ గారికి నివాళి అర్పించడం అని చెప్పేసి నేను భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈఆర్పిఎస్కి ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ సార్, భాస్కర్ సార్, థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంగా respected President Secretary of ERPS, MRPS, SCST Associations and All India SCST Association, ప్రతి ఒక్కరికి ఈ అశ్రు నివాళిని సమర్పించాల్సి వచ్చిన అందరికీ కూడా ఇప్పుడు ఈరోజు మాట్లాడాల్సిన పాయింట్లో ఏంటంటే, ఈరోజు మనం జరుపుకునే ఈ మహా ఉత్సవంలో అంటే ఇప్పుడు ఈరోజు ఈయన వర్ధంతి రోజు మనం ఈరోజు అశ్రు నివాళి ట్రిబ్యూట్స్ అనేది పే చేస్తున్నాము. ఆయన గారు రాసిన రాజ్యాంగంలో అంతకుముందు ఇచ్చిన ఏదైతే దేశం ఉందో మనకి, అది ఒక జీవం లేని ఆత్మగా ఉండేది, ఒక ఆత్మ లేని బాడీగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన రాజ్యాంగం రాసి ఒక ఆత్మ అనేది ఒక జీవికి సమర్పించడం వల్ల ఒక పూర్తి మనిషిగా ఎప్పుడైతే ఎదిగారో, అలాగే మన దేశం కూడా పూర్తి దేశంగా అభివృద్ధి సాధించడంలో ఉండింది. సో రాజ్యాంగం అనేది మనకి అంత ఇంపార్టెంట్ అనేది ఈ పాయింట్లో తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు మనకు వచ్చిన ప్రాథమిక హక్కులు కావచ్చు, పాలన హక్కులు కావచ్చు, ఎస్పెషల్గా మహిళా హక్కులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన రాసిన రాజ్యాంగంలో భాగమే. ఈరోజు మేము ఇలా చదువుకున్న, ఉద్యోగాలు సాధించిన, ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్న దానికి కేవలం మనకి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మహిళలకు ఇచ్చిన ప్రాముఖ్యత అది. ఎప్పుడైతే ఆయన ఒక మాట అన్నారు, వీ కెన్ మెజర్ ద కంట్రీస్ గ్రోత్ విత్ ద కంట్రీస్ ఉమెన్ ఎంత అభివృద్ధి చెందుతున్నారు అనేది ఆ యొక్క దేశ ప్రగతిని ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా దేశ ప్రగతి ఎంతవరకు పైకి ఎదిగిందనేది కూడా అక్కడ ఉన్న మహిళల అభివృద్ధికి సంబంధించింది అనేది ఆయన చెప్పడం జరిగింది. సో అది మహిళల పట్ల ఆయన ఇచ్చిన మాకు ఒక పెద్ద గిఫ్ట్, మాకు అన్నదమ్ముల్లాగా ఇచ్చిన గిఫ్ట్స్ కావచ్చు, అత్తమామలుగా ఎలాంటి రిలేషన్స్ ఇవ్వలేని గిఫ్ట్స్ ఆయన మాకు బిఆర్ అంబేద్కర్ గారు మా మహిళలందరికీ ఇచ్చారు. అది మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఈఆర్పిఎస్ కంప్లీట్ చేయడం కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికాడ ఫ్యామిలీతో గడపాల్సిన సమయాన్ని మన ఈఆర్పిఎస్ ఎస్సీ ఎస్టీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని, అలానే అంబేద్కర్ గారి యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క భావాలను ప్రజలకు తీసుకెళ్లే దానికోసం అని చెప్పి సీనియర్స్ దాదాపు 72 సంవత్సరాలు, 65 నుంచి 72 సంవత్సరాలు అని గమనిస్తూ ఉన్నాను. సో వీళ్ళందరూ కూడా వారి యొక్క ఆశయాలు అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని అభివృద్ధి చేసేసి సమాజంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో ఆనాడు ఎస్సీ ఎస్టీ కాకుండా చాలామంది మహానుభావులు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కోసం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంలో రాజ్యాంగంలో నిర్మించినటువంటి కొన్ని విషయాల మీద వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే సమాజం ఎప్పుడైతే అట్టడు ఉన్నటువంటి సమాజాన్ని పైకి తీసుకొస్తే సమాజం బాగుపడుతుంది. కొంతమంది చేతుల్లో కాకుండా అందరి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచనలు తీసుకొచ్చేసి భారతదేశ యొక్క ఉన్నతికి, భారతదేశ అభివృద్ధి కోసము వారందరూ కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు దాదాపు 2 సంవత్సరాల 13 రోజులు కష్టపడి మన రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ అంబేద్కర్. ప్రపంచంలో ఒక మేధావి, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఇంత మేధావి అన్నది. కాబట్టి ఈ చదువు అంటే మనకు ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి
మహిళా సోదరిమణులకి అదేవిధంగా పెద్దవారందరికీ కూడా పేరు పేరున వారికి కృతజ్ఞత తెలియజేస్తాను. ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన యొక్క భావి తరాలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది. ఎందుకంటే ఈరోజు మనం విద్యార్థి సంఘం నుంచి వచ్చినాం. ఒక డిగ్రీ చేసినా ఒక ఇంటర్మీడియట్ అయినా ఏదైనా కూడా మనకు స్కాలర్షిప్ రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా స్కాలర్షిప్ రావడం వల్లే ఈ యొక్క పథకాల వల్ల మనం చదువుకోవడం జరిగింది. అదేవిధంగా భావి తరాలకు కూడా ఈ యొక్క పథకాలు ఎప్పటికీ రావాలంటే కూడా ఈ యొక్క విషయాన్ని భావి తరాలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. అదేవిధంగా భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలో ఒక పెద్ద రాజ్యాంగం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఈరోజు ప్రపంచంలో కూడా మన యొక్క కీర్తి ప్రతిష్ట ఉన్నాయనే కారణం మన యొక్క భారత రాజ్యాంగం బట్టే ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మనకి బాధ్యతతో పాటు హక్కులు కూడా ఉన్నాయి. ఎందుకంటే బాధ్యత తీసుకునే కాదు, హక్కులు కూడా నిర్వర్తించుకోవాలి. మనకి ఓటు వేసే హక్కు, చదువుకునే హక్కు, విద్యా హక్కు, అన్ని హక్కులు ఉన్నాయి. దాంతో పాటు మన బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా భావితరాలు తెలియాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజం సమయం ఇవ్వడం లేదు. ఎందుకు టైం వేస్ట్, హాలిడేస్ అని కేవలం ఎంజాయ్గా చేసుకుంటారు. కానీ అసలు ఆ విషయం ఏంటో తెలియదు, ఒక స్వాతంత్రం తెలియదు. ఇవన్నీ విషయాలు కూడా భావితరాలు తెలియాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇవన్నీ అవకాశాలు వచ్చాయంటే కేవలం అంబేద్కర్ యొక్క రాజ్యాంగం వల్ల రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా తెలియాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొంతమంది రాజ్యాంగాన్ని పుస్తకం పట్టుకొని చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఉన్న మీనింగ్ కూడా అందరికీ అర్థం కావాలి. కాబట్టి అందరికీ తెలియాల్సిన బాధ్యత ఉంది. ఒక తప్పులు మాట్లాడుతున్నారు కోరుకుంటూ యొక్క ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము చాలా ముందుకు వెళ్తున్నామంటే అది మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసుకొని ఇంకోటి మన బిఆర్ అంబేద్కర్ గారు తన ఫ్యామిలీని పట్టించుకోకుండా, అంటే తన ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా తను రాజ్యాంగం రాస్తూ తన దీపంగా మనందరి జీవితాలలో దీపాన్ని వెలిగించి తను ఒక కొవ్వొత్తిన కరిగిపోయారు. అలాంటి అంబేద్కర్ గారిని మనం ఇప్పటికీ మనం తలుచుకుంటూ